సాస్ రెడీ. హాయ్ హలో హోమీస్, దిస్ ఈజ్ మీ పల్లవి అండ్ వెల్కమ్ బ్యాక్ టు పల్లవి మ్యూజింగ్స్. హోప్ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను అండ్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎస్, ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్లో యూ కెన్ ఫైండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టఫ్ రిలేటెడ్ టు కుకింగ్, క్లీనింగ్, ఆర్గనైజింగ్, సెల్ఫ్ కేర్ అండ్ మోర్. అండ్ హార్ట్లీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఇక్కడ నేను వీడియోలోకి వెళ్ళే ముందర ఓకే, జస్ట్ ఇగ్నోర్ మై వాయిస్. వై? బికాస్ ఐ ట్రావెల్డ్ హెవీలీ 2 days అనమాట. సో దానివల్ల నా వాయిస్, తర్వాత నా హెల్త్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. సో దానికోసమే నా వాయిస్ కొంచెం మీకు క్రాంకీగా అనిపించవచ్చు, బట్ జస్ట్ ఇగ్నోర్ ఇట్ అండ్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. అండ్ ఎస్, దిస్ ఈజ్ లైక్ అరౌండ్ ట్యూస్డే 12 PM. నేను యాక్చువల్గా మండే ఈవినింగ్ అంతా వచ్చేసాను. అగైన్ ట్యూస్డే ఆఫ్టర్నూన్ వ్లాగ్ షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. నాకు అసలు హెల్త్ చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతుంది, బట్ స్టిల్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ బికాస్ కన్సిస్టెన్సీ షుడ్ నెవర్ మిస్ అనమాట. వన్స్ ఒక్కసారి మనం ఏ విషయంలో అయినా డిసైడ్ అయ్యాము అనుకోండి, అదేదైనా సరే ఖచ్చితంగా చేయాల్సిందే, దాన్ని పాటించాల్సిందే. అప్పుడే మనకి రావాల్సిన సక్సెస్ ఖచ్చితంగా వచ్చింది అనమాట. అండ్ ఎస్, ఇక్కడైతే నేను 12 PMకి కిచెన్లోకి వచ్చాను. మార్నింగ్ ఆల్రెడీ నేను బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. బట్ రైస్ అయితే వేడివేడిగా పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ యాక్చువల్గా నేను రైస్ కుక్కర్లో పెడుతుండే, బట్ కరెంట్ లేకపోయింది. అందుకోసమే ఇక్కడ జస్ట్ నార్మల్గా కుక్ చేసేసుకొని ఇక్కడ ఉన్న యూటెన్సిల్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను అనమాట. అండ్ సో ఇక్కడ నేను ఇక్కడ షేర్ చేసే ఈ రెసిపీ ఏంటంటే చాలామందికి తెలిసిన రెసిపీయే, బట్ ఇది ఏంటంటే చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. ఇది నేను యాక్చువల్గా ట్రావెల్ కోసం అని చెప్పి ప్రిపేర్ చేసుకున్నాను కొన్ని. బిఫోరే కొన్ని ప్రెప్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ దట్ వ్లాగ్. నాకు కంప్లీట్గా డిఫరెంట్ వ్లాగ్ ఇది. నేను ఎలా ప్యాక్ చేసుకుంటాను, తర్వాత ప్యాకింగ్ టిప్స్, టాడ్లర్కి ఏమేమి కేర్ తీసుకోవాలి జర్నీలో, సో ఇలాంటివి చేద్దాం అనుకున్నాను. డెఫినెట్లీ అది చేసింటే చాలామందికి యూస్ అయ్యేది, బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. వెరీ సారీ ఫర్ దాట్. అండ్ ఎస్, ఇక్కడైతే నేను యాక్చువల్గా ట్రావెల్కి వెళ్ళే ముందే ఈ పల్లీలు, తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ బాగా వేయించి పెట్టేసుకున్నాను అనమాట. బాదం, తర్వాత ఎండు ద్రాక్ష, తర్వాత క్యాష్యూస్, సో ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. సో వాటిని నేను మళ్ళీ ఇప్పుడు తీసుకొని ఇక్కడైతే వాటిని కొంచెం మిక్సీ జార్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. బట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇది చాలామంది చాలా రకాలుగా చేస్తారని చెప్పాను కదా, లైక్ లడ్డు లాగా, కొంతమంది ఎలా చేస్తారు, బర్ఫీ అంటారు కదా అలా చేస్తారు, ఇంకొంతమంది అలానే జస్ట్ నార్మల్గా గ్రాన్యూల్స్ లాగా చేసుకుంటారు. ఇట్ డిపెండ్స్ అనమాట. బట్ ఇక్కడ నేను కొంచెం గ్రాన్యూల్స్ లాగే చేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్లో 2 cups ఆఫ్ జాగిరి అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. 2 cups కూడా కాదు, 1కి ఇంకా కొంచెం ఒక 1/4 అలా యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే క్రిష్ ఉన్నాడు కాబట్టి తను కూడా అప్పుడప్పుడు తింటాడు అనే ఒక ఒపీనియన్తో తక్కువ యాడ్ చేశాను అనమాట. మనకి కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే వాటర్ కూడా యాడ్ చేసుకుంటాను. లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో వాటర్ యాడ్ చేసేసుకుని ఒక 5 minutes మనం అలానే ఉంచేసామనుకోండి, బెల్లం జాగ్రీ బాగా కరిగిపోయిద్ది. అదే బెల్లపాకం అంటారు కదా, సో అది ఇక్కడ నేను ఒక 5 minutes అలా పెట్టాను. ఈ మీన్ వైల్లో నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆ పల్లీలు, తర్వాత డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని మిక్సర్ జార్లో మిక్స్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. యాక్చువల్గా నేను లైక్ బిఫోర్ వీడియోలో చెప్పినట్టు నేను దీన్ని కంప్లీట్గా మిక్స్ చేసుకోవట్లేదు. జస్ట్ గ్రాన్యూల్స్లా కొంచెం, అంటే ఇప్పుడు మనం పూర్తిగా అలానే వేసామనుకోండి అవి విడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కాస్త ఇలా కొంచెం పొడి కొంచెం గ్రాన్యూల్స్గా పెట్టుకున్నాం అనుకోండి, సో దట్ అవి బాగా అతుక్కోవడం, తర్వాత ఒకటికొకటికి విడిపోకుండా ఉండడం అలా జరుగుతుంది అనమాట. సో ఎస్, ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత నేను ఇప్పుడు ఏదైతే చేసి పెట్టుకున్నానో ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తం దీంట్లోకి వేసేసుకుంటూ ఉన్నాను అనమాట.
యెస్. ఇక్కడ స్టవ్ మాత్రం చాలా లోలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకున్నామనుకోండి డెఫినెట్‌గా అవి సారీ, ఓ మై గాడ్! నాకు హెల్త్ బాలేకపోవడం వల్ల నిజంగా ఏం చెప్తున్నానో కూడా అర్థం కావట్లేదు. యెస్. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలనమాట. సో, ఇక్కడ మిక్స్ చేసి జస్ట్ 2 మినిట్స్‌లో మీకు ఇది బాగా మిక్స్ అయిపోతది. వై? బికాస్ జాగరీ హ్యాస్ దట్ ఫ్లేవర్డ్ కన్సిస్టెన్సీ బాగా అతుక్కోవడం అనేది దానికి ఉన్న ఒక నేచర్ కాబట్టి సో, అలా చేసేసుకుంటే సరిపోతదనమాట. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇక్కడ. అండ్ ఇది నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. సో, ఇక్కడ అది హాట్‌గా ఉంది కాబట్టి ఆయిల్ రాసుకున్నాను ప్లేట్లోకి. లేకపోతే అదర్వైజ్ ఇట్ విల్ స్టిక్ టు దట్ ప్లేట్ అనమాట. యెస్. సో, ఇక్కడైతే అదంతా దీనిలోకి యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకొని దీన్ని నేను ఇలానే స్టోర్ చేసుకుంటాను. మనకి కావాలి అనుకుంటే ఇలా ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అలా ఉంటలుగా కూడా చేసుకోవచ్చు. బట్ నేను ఎందుకంటే కొంచెం బెల్లం తక్కువ వేసాను కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉంది. మనకి కావాలి అనుకుంటే ఇంకా కొంచెం బెల్లం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ట్రస్ట్ మీ గైస్, దిస్ ఈజ్ వెరీ హెల్తీ స్నాక్. చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మనకి ఏదైనా క్రేవింగ్స్ ఉంటాయి కదా, స్వీట్ తినాలి లేకపోతే ఏదైనా ఆకలి కొంచెం మనకున్న ఏమంటారు అది ఆకలిని చంపడానికి కానీ అలా ఉంటుంది కదా. సో, దానికోసమైతే ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఇంట్లో చేసి పెట్టుకోండి. దీనివల్ల ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు కూడా ఐరన్ ఖచ్చితంగా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అండ్ యెస్, ఇక్కడైతే నేను ఆ జార్ ఏదైతే తీసుకున్నానో, యాక్చువల్గా డోంట్ యూస్ ప్లాస్టిక్, బట్ నా దగ్గర ప్రజెంట్ వేరే అవైలబుల్ లేదు. సో, దానికోసమే ఇందులో వేసుకున్నాను. బట్ ఎనీవే అది చల్లారిపోయింది కాబట్టి నో ప్రాబ్లం. మనం ఏదైనా సరే ఒక ఐటమ్ని స్టోర్ చేసుకుంటున్నామంటే డెఫినెట్లీ దాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. లోపల వాటర్ అలాంటిది ఈవెన్ 1 డ్రాప్ ఉన్నా కూడా అది పాడైపోయిద్ది అనమాట. సో, దట్స్ ద రీజన్ స్టోరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికోసం చిన్న టిప్స్ ఫాలో అవ్వడం కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఏజ్ ఐ సెడ్ లైక్ ట్రావెల్ చేశానని చెప్పాను కదా. సో, వాటికి సంబంధించిన లగేజ్ మొత్తం ఇంకా అలానే ఉంచేశాను. నాకు అసలు ఓపిక లేకపోయిందనమాట. సో, అందుకు ఇప్పుడైతే నేను కంప్లీట్ చేసేసుకొని ఆ రెసిపీ మొత్తం మీకు చూపించాను కదా, అది డెఫినెట్లీ మీరు ట్రై చేయండి. సో, అదంతా కంప్లీట్ చేసుకొని బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాను అనమాట. నిజంగా ఒక 2 డేస్ ఇంట్లో లేకపోవడం వల్ల ఇల్లు ఎలా ఉందంటే ఒక 1 మంత్ ఇంట్లో ఎవరు లేకపోతే ఎలా ఉండిద్ది చూసారా, అలా ఉంది ఇల్లు నిజంగా. దట్స్ హౌ ఇట్ ఎఫెక్ట్స్ లైక్ ఇఫ్ యూ డోంట్ ఫాలో ఎనీథింగ్, ఇఫ్ యూ డోంట్ పుట్ ఎఫర్ట్స్ ఆన్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్, అలానే ఉండిద్ది అనమాట. అండ్ అఫ్కోర్స్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్. వై? బికాజ్ మనం ఎప్పుడూ వీఆర్ హ్యూమన్స్, ఎప్పుడూ మనం నీట్గా ఉంచుకోవాలి, ఎప్పుడూ ఆర్గనైజ్డ్గా ఉండాలి అంటే అసలు అవ్వదు, ఎవరి వల్ల కాదు కూడా. యా. సో, ఇక్కడైతే నేను లగేజ్ మొత్తం బయటకంతా తీసేసుకుంటున్నాను. నేను బేసిక్గా ప్యాకింగ్ చేసేటప్పుడు ఒక్కొక్క సెగ్రిగేషన్ చేసుకుంటాను అనమాట. సో, మా క్రిష్ది ఒక సైడు, నాది ఒక సైడు, మా అత్తయ్యది ఒక సైడు, మా హస్బెండ్ ఒక సైడు, ఇలా. ఐ జస్ట్ మిస్ దట్ వ్లాగ్. నిజంగా చేసింటే చాలా యూజ్ అయ్యేది చాలామందికి. బట్ ఎనీవే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఐ విల్ షో ఇట్ లైక్ హౌ టు ప్యాక్ అండ్ వాట్ ఆర్ ద టిప్స్ టు ఫాలో. అండ్ ఎస్, ఇక్కడైతే మాకు యాక్చువల్గా కబోర్డ్స్ ఒక్కొక్కరికి ఒకటి ఉన్నాయి. నేను దగ్గరికి వెళ్ళి కబోర్డ్స్ అస్సలు చూపించట్లేదు. వై? బికాజ్ ఐ జస్ట్ నీడ్ టు అరేంజ్ దట్ ఆల్ వార్డ్రోబ్స్ అనమాట. ఎంత డర్టీ అయిపోయాయంటే నిజంగా ఇంట్లో ఒకరి ఎఫర్ట్ పెడితే సరిపోదు. ప్రతి ఒక్కరూ డిసిప్లైన్ ఫాలో అవ్వాలి. ప్రతి ఒక్కరికి ఆ రూల్స్ తెలిసిండాలి. అప్పుడే ఆ ఇల్లు నీట్గా ఉండుద్ది. ఎంతసేపు ఉన్న ఇంట్లో ఉన్న హోమ్ మేకరే నీట్గా ఉంచాలి, తర్వాత ఆ ఇంట్లో ఉన్న ఆ హౌస్ వైఫే దాన్ని మేనేజ్ చేయాలి అంటే నో, ఎప్పటికీ అది ఇల్లు క్లీన్గా ఉండదు. బట్ వీ హ్యావ్ టు మేక్ ఇట్. ఈ కాన్సెప్ట్ నేను మళ్ళీ అదర్ వీడియోలో అయితే మాట్లాడతాను. బట్ ఇప్పుడైతే ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఎనర్జీ అండ్ టైమ్ యాజ్ వెల్. అండ్ ఇక్కడ నేను ఇప్పుడు ట్రావెల్ చేసి వచ్చాను కదా అని ఈ వర్క్ని ఓకే నేను 1 డే డిలే చేశానమాట. బట్ 2 to 3 days అలానే డిలే చేశాను అనుకోండి, ఇది మళ్ళీ సర్దుదాంలే అనుకున్నాం అనుకోండి,
దానికి తోడు ఇంకా కొంచెం పైలప్ అయిపోయి అగైన్ నెక్స్ట్ 2 to 3 డేస్లో ఇక్కడ 1 అవర్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోవాల్సిన పని ఒక 1 డే అవుతుంది అనమాట. సో దానికోసమే ఎప్పటికప్పుడు మనం చేయాల్సిన పనులు అవి చిన్నవైనా సరే కొంచెం ఓకే రెస్ట్ తీసుకోవద్దని నేను చెప్పను. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటే అట్లీస్ట్ ఇంకొక 10 minutes మనం చేయాల్సిన పనికి కేటాయిస్తే డెఫినెట్లీ మనకు కొంచెం రిలాక్స్ అయ్యే టైం దొరికిద్ది. తర్వాత ఇల్లు కూడా ఆర్గనైజ్డ్గా ఉంటుందన్నమాట చాలా మోస్ట్ ఆఫ్ ది టైం. I was not having any plan to add these clips to this vlog అనమాట. But yes, I just wanted to show you like what we have traveled and all. So మేమైతే ఫస్ట్ యాగంటికి అయితే వెళ్ళిపోయాము. యాగంటి ఈజ్ లైక్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ ఐ కుడ్ సే. ఎంత బాగుంది అంటే నిజంగా ఆ నేచర్, తర్వాత ఆ కొండలు నిజంగా నాకు భలే నచ్చిందనమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా డేస్ తర్వాత ఒక మంచి ప్లేస్కి వెళ్ళాను అనిపించింది. సో ఇక్కడ చాలామందికి తెలిసే ఉంటుంది ఉమామహేశ్వర స్వామి ఉన్నారు ఇక్కడ పైన, తర్వాత వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారనమాట. సో ఇక్కడ ఒక చిన్న కోనేరు కూడా ఉంది, అందులో స్నానం చేసే వాళ్ళు చేస్తున్నారు. మేమైతే చేయలేదు బికాజ్ వీ డోంట్ హ్యావ్ ప్లాన్ టు స్టే దేర్. సో దానికోసం జస్ట్ వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాం అనమాట. బట్ ఇంకొకటి ఐ మీన్ టు సే వన్ థింగ్, ట్రావెల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ అనమాట. మనం ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీ హ్యావ్ టు క్రియేట్ మెమోరీస్. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఏదో వెళ్ళామా, పని చేసామా, కష్టపడ్డామా, వస్తున్నామా, వెళ్ళిపోతున్నామా అలా కాదు. అప్పుడప్పుడు ఈ చిన్న ట్రిప్స్, ఈవెన్ బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్స్, దిస్ లైక్ ఇట్ కాస్టెడ్ అరౌండ్ 15,000 మాకు ఫ్యామిలీ మొత్తానికి ఒక 2 days ట్రిప్ అనమాట. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. వీ హ్యావ్ విజిటెడ్ శ్రీశైలం, అహోబిలం, తర్వాత యాగంటి. ఇంకా మేము మహానంది కూడా చూడాల్సింది, బట్ వీ మిస్డ్ ఇట్ బికాజ్ అంత టైం లేకపోయింది మాకు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, క్రిష్ చాలా డిస్టర్బ్ చేశాడు. వాడికి ఒక్కసారిగా కార్లో ఉంచేసరికి ఈ వాజ్ నాట్ ఏబుల్ టు కోప్ అప్ అనమాట. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ట్రావెల్ చేశాం కదా, సో వాడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. సో దానికోసమే మేము మళ్ళీ ఎక్స్ట్రా 1 day కూడా యాడ్ చేయకోకుండా జస్ట్ 2 daysలో కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసామన్నమాట. అండ్ ఇదైతే అహోబిలం, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు, అది కూడా చాలా బాగుంది టెంపుల్ అయితే. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ దిస్ ఈజ్ శ్రీశైలం. సో మేము వెళ్ళే దారిలోనే అవన్నీ కంప్లీట్ చేసుకొని నైట్కి శ్రీశైలంకి చేరుకున్నాం అనమాట. యాక్చువల్లీ వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ జర్నీ సండే మార్నింగ్ ఒక 7 కాదు, ఒక 8:30కి అలా స్టార్ట్ చేసామన్నమాట. సో సండే నైట్కి మేము శ్రీశైలం అయితే చేరుకున్నాం అనమాట. ఐ షుడ్ సే హౌ పీస్ఫుల్ ఇట్ వాజ్. లైక్ దర్శనం మాకు మార్నింగ్ 6కే అయిపోయింది, దట్టు సోమవారం, అందులోనూ పౌర్ణమి, అందులోనూ శ్రీశైలం శివాలయం. ఎంత బాగుందో నిజంగా, భలే అనిపించింది. ఆ బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్కరికి ఉండాలి. దేవుడు బ్లెస్సింగ్స్ మాతో కూడా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అనమాట. అండ్ ఇక్కడైతే క్రిష్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు ఒక్కసారిగా మేము అంటే కార్లో నుంచి వాడిని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ డే మొత్తం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడనమాట. అండ్ ఇక్కడ నేను మా హస్బెండ్కి చెప్తున్నాను కొంచెం వీడియో తీయని, మరీ మనం మోడల్గా నడచలేం కదా, ఏదో జస్ట్ అలా ట్రై చేశాను. అండ్ ఎస్, వీ హ్యావ్ ఎండెడ్ అవర్ ట్రిప్ బై దిస్ అనమాట. సో నైట్ అగైన్ మేము దర్శనం అంతా కంప్లీట్ చేసేసుకొని మండే 12 PM అలా స్టార్ట్ అయిపోయాము. వీ రీచ్డ్ అవర్ హోమ్ బై 7 PM. బై దిస్ వీఆర్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఈ వీడియోలో మీకు ఏ చిన్న పార్ట్ నచ్చినా డెఫినెట్లీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. మీ సపోర్టే నాకు పెద్ద మోటివేషన్. అండ్ అగైన్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. బాయ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.